వైబ్ చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. నిమజ్జనం కదా, నేను ఫ్రెండ్ తో వచ్చాను. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. హస్తినాపురం నుంచి వచ్చాము, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర. ఎవ్రీ ఇయర్ వస్తాం అన్నమాట నిమజ్జనంకి పక్క. సో ఈ రోజు కూడా వచ్చాము. చాలా ఎక్సైటెడ్ గా ఉంది, చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. లైక్ ఇంతమంది, లైక్ పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంది అనమాట ఈ హడావిడి అంతా చూస్తుంటే. యాక్చువల్లీ అంబర్పేట నుంచి వస్తున్నాను నేను. ఈ వైబ్ చాలా బాగుంటది. యాక్చువల్ గా ట్యాంక్ బండ్ అంటే చాలా రష్ ఉంటది. సో మెట్రోలో వచ్చి వెళ్తున్నాము. ఏం లేదు, లైఫ్ లో సక్సెస్, హ్యాపీనెస్, పీస్ అంతే. టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఫెస్టివల్స్ కూడా మారిపోతున్నాయి. లైక్ జనరేషన్ ఫాస్ట్ అయిపోతుంది. సో అప్పుడున్న వైబ్ ఇప్పుడు రావట్లేదు. ప్రస్తుతం మనము ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనోత్సవ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొందరు భక్తులు సైతం వచ్చారు. వారు యొక్క చిన్న విగ్రహాన్ని తీసుకొని వచ్చి మేము 11 రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం ఇక్కడ నిమజ్జనోత్సవానికి స్వామి వారిని తీసుకువచ్చినట్టు చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సో యాక్చువల్ గా మేమంటే మా కంపెనీతోనే ఇక్కడ నిమజ్జనానికి వస్తాము. సో ఈ గణేశుడు కూడా ఏంటంటే మా కంపెనీతోనే మేము పెట్టుకున్నాము. సో 11 days పూజలు అన్ని చేశాము. సో యాక్చువల్ గా ఈ రోజు మనకి 11 days తో కంప్లీట్ అవుతుంది కదా. సో దాని వల్ల ఏంటంటే మేము ఇప్పటివరకు ఇక్కడికి వచ్చాము. ఏం కోరుకున్నారండి గణనాథుడిని? మీరు ఏం కోరుకున్నారు? ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం మంచిగా జరగాలని కోరుకున్నాము. అందరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకున్నాము. మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ట్యాంక్ బండ్ వద్ద ఈ నిమజ్జనోత్సవ సందర్భంగా? చాలా బాగున్నాయి. ఏర్పాట్లు అన్ని చాలా ఘనంగా జరుగుతున్నాయి. నాకు హ్యాపీగా ఉంది. మా బుజ్జి గణపయ్య కోసం మేము వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి సార్, గత ఏడాదికి ఈ ఏడాదికి ఇక్కడ ఏర్పాట్లలో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఉందనుకుంటున్నారు? డిఫరెన్సెస్ అయితే లాస్ట్ ఇయర్ అయితే టోటల్ డిఫరెంట్ ఉండే. ఇయర్ అయితే మంచిగా ఉన్నాయండి. ఆ ఏర్పాట్లు మంచిగానే కనిపిస్తున్నాయి. చూస్తున్నాం కదా, పబ్లిక్ అనేది ప్రాపర్ గా రెస్పాన్స్ అవుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ మంచిగా రెస్పాండ్ అవుతున్నారండి. ప్రతి ఒక్క జాగాలో మంచి గైడెన్స్ ఇస్తున్నారు మాకైతే. అయితే మనం కూడా కోరుకుందాం అందరికి మంచి జరగాలని. జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. ప్రస్తుతం మనతో కొందరు యూత్ ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటి అసలు పండుగ ఎలా జరుపుకున్నారు మీరు అందరూ? చాలా బాగా జరుపుకున్నాం. మేము చాలా బాగా జరుపుకుంటున్నాం. ఓకే, మీరు? మేము కూడా చాలా బాగా చేస్తున్నాం. అసలు ఏంటి డిఫరెన్స్? అసలు అప్పటికి ఇప్పటికి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏంటి డిఫరెన్స్ అసలు పండుగ జరుపుకోవడంలో? పోయిన దానికన్నా ఈ ఇయర్ చాలా ఎక్కువ ఉన్నారు. రష్ కూడా చాలా బాగా వస్తున్నారు ఇక్కడికి. మీరేం కోరుకున్నారు అసలు? మేమేం కొనుక్కోలే, ప్రతిసారి ఇలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం. అంటే మీ లైఫ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది కదా? అలాంటివి ఏం లేదు. అందరం ఎంజాయ్ చేయాలి, మంచిగా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అంటే అంటే స్పెసిఫిక్ గా ఒకటి రీజన్ అంటే ఒకటి అనేది కోరు, దేవుడా మాకు మా ఫాదర్ గానీ లేకపోతే మంచి హస్బెండ్ ఇవ్వాలని గానీ అలా ఉంటుంది. ఫ్యామిలీ బాగుండాలి, అంటే వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం మేము అందరం. అంటే కొంతమంది, నేను ఇందాక మాట్లాడితే కొంతమంది మాకు లవ్ మ్యారేజ్ జరగాలి ఇలా కోరుకున్నారు అన్నమాట. ప్రతి ఇయర్ మేమే వచ్చి ఇలానే ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాము. అంతే. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే అసలు ఏంటంటే ఇక్కడ నిమజ్జనోత్సవం అంటే పోయిన సంవత్సరం వచ్చింటారు మీరు, ఈ ఇయర్ కూడా వచ్చింటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏమన్నా ఉంది? లాస్ట్ ఇయర్ 100% ఉంటే ఈసారి 200% ఎంజాయ్మెంట్. అయితే ఒక్కసారిగా బోలో గణేష్ మహారాజ్ కే, జై బోలో గణేష్ మహారాజ్ కే. వావ్.